शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు షష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు సప్తమ అష్టమ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు సప్తమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. గురువు ప్రధానమైనటువంటి గ్రహం లోపల గురువు కేతువు అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు రాహు ప్రతికూలంగా ఉన్నారు. ప్రధానమైనటువంటి గ్రహం లోపల 50% బాగున్నాయి, 50% బాగలేదు. అదేవిధంగా మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు కూడాను 50% బాగున్నాయి, 50% ప్రతికూలంగా ఉన్నాయి. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి కనుక కొన్ని విషయాలలో మంచి జరగడము, కొన్ని విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండడము అనేటువంటిది ఈ జూన్ మాసంలో కనబడుతుంది. ముఖ్యంగా బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. బంధువర్గం మీకు బాసటగా నిలబడతారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. వారితో చర్చించడం మూలకంగా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. భూ విషయంలో మీకు మంచి జరుగుతుంది. పూర్వం ఉన్నటువంటి భూతగాథాలు ఒక కొలిక్కి వస్తాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. వాహన మూలకంగా పనులు నెరవేరుతాయి. ఇక వ్యాపారస్తులకు ఈ మాసము జూన్ మాసము బాగా కలిసి వస్తుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారమే కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనేటువంటి తపనతో ఉంటారు. సరే, ఆర్థిక వనరులు మట్టుకు కొంత ఇబ్బందికరంగా ఉంది. సమయానికి డబ్బు అందకపోవడము, తద్వారా కొంత ఆలస్యం గోచరిస్తున్నది. అయినప్పటికీ వ్యాపారస్తులకు మట్టుకు ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. చిన్ననాటి మిత్రులను ఈ మాసంలో మీరు కలుసుకుంటారు. వారితో అనేకమైనటువంటి విషయాలను చర్చిస్తారు. తద్వారా సంతృప్తిని పొందేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. అయితే కొన్ని ఖర్చులు ముందుకు వస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు, కొన్ని వస్తువులను కొనడం మూలకంగా మీకు ఆర్థికమైనటువంటి బర్డెన్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. రుణ బాధకు ఇబ్బంది పడతారు. ఇక మాసం ప్రారంభంలో వ్యాపారము కొన్ని చిన్న ఇబ్బందులతో సాగినప్పటికీ 3-4 వారాలలో అద్భుతమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శుభకార్యాలు మీరు చేయకపోయినప్పటికీ వాటికి సంబంధించినటువంటి అడుగులు వేస్తారు. అంటే వివాహాది శుభకార్యాలు
నిశ్చయమవుతాయి. ఈ మాసంలో తప్పకుండా పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వాముల మధ్యన అన్యోన్యత కనబడుతుంది. భార్యాభర్తల మధ్యన సఖ్యత, వ్యాపారంలో పార్ట్నర్స్ మధ్యన స్నేహము, మంచి అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటి వాతావరణము ఈ మాసంలో కనబడుతుంది. ఇక ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. కొత్త వ్యాపారం కూడాను కొంత ప్రారంభించేటువంటి అవకాశం కూడాను గోచరిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో కొంత ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. అనవసరంగా వారితో వాగ్వివాదాలలోకి వెళ్లకుండా, మాట పెంచుకోకుండా సఖ్యతతో ఉండడానికై మీరు ప్రయత్నించినట్టయితే అధికారుల అండ మీకు బాగా ఉంది కనుక ఆఫీసులో మీరు మంచి పేరును సంపాదించుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందకపోవడంతో కొన్ని పనులలో ఆలస్యం, కొన్ని పనులు వాయిదా పడడము, కొన్ని పనులు విరమించుకోవడం కూడాను జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రీపేమెంట్ విషయంలో మీరు ఈ మాసంలో జాగ్రత్త వహించాలి. ఒక ప్రణాళికాయుతంగా రీపేమెంట్పై మనస్సు నిలపాలి. లేదా అప్పులు పేరుకుపోయి మీరు ఇబ్బందులలో మళ్ళీ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కలిసి రావు. అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోండి. ఈ విధంగా మీకు మిశ్రమ ఫలితాలు ఈ జూన్ మాసంలో కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్టమ స్థానంలో శని సంచారము మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. సప్తమ అష్టమ స్థానాలలో సూర్యుడి యొక్క సంచారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కనుక ఈ రెండింటికై తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవాలి. శని అర్ధాష్టమ స్థానం, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. శనేశ్వరుడి యొక్క అనుకూలత కొరకై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి దగ్గర ఒక 2 నిమిషాలు స్థిరమైనటువంటి మనస్సుతో కూర్చున్నట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. భయము, అధైర్యము అనేటువంటిది రాకుండా ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక ఆదిత్య హృదయం పారాయణం చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. సూర్య నమస్కారాలు చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని కొలవడం మూలకంగా మానసిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. స్థిరమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళుతుంటారు. సరియైన సమయంలో మీరు సరియైన మార్గంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు సహాయకారంగా ఉంటుంది. కాబట్టి ఈ నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.